ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. ధనుర్రాశి, ఈ ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అయితే చంద్రబలం, రవి బలం, బుధుడు, కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం ద్వారా క్యాలిక్యులేషన్స్ అంటే రవి ఏకాదశంలో పెద్దగా యోగించడు, కానీ ఇబ్బంది కాదు. బుధుడు, కుజుడు కూడా ఏకాదశ స్థాన సంచారం వలన మంచి క్యాలిక్యులేషన్స్తో ముందుకెడతగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు చాలా అనుకూలంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే భవిష్యత్తుకి శుభ సమయం ఆసన్నమైనది. వివాహాది ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నములు, క్రయ విక్రయాదులు, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక గృహం నిర్మించుకోవాలి, ఇటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతాయి. అంతేకాదండి, స్థానచలనం అంటే ఉద్యోగ విషయం వస్తే పదోన్నతితో కూడినటువంటి ప్రమోషన్తో కూడిన స్థానచలనం. తద్వారా ఏమవుతుందంటే అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది, కానీ శ్రమ, చికాకు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రమోషన్ ఉంటుంది, ఎక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళవలసి వస్తుంది. అంటే ఉద్యోగంలో అభివృద్ధి అని ఆనందపడాలి, వేరే ఊరు వెళ్ళే కష్టపడాలి, కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగనే వివాహాది విషయాల్లో అమ్మా నాన్ని వదిలేసి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళాలి, తప్పదు. మరి పెళ్ళి అనే మంచి జరుగుతుంది, స్థానచలన అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ రాశి వారికి ఇటువంటి వ్యవహారాలు ఇప్పుడు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అందుచేత మనం ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 4 వాడండి, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి లేదా తెలుపు వాడండి. ఆరాధనలో శనివారం నియమం పెట్టుకోండి, శనీశ్వరుని పూజించండి, దానాల్లో తిలదానం చేయండి, ప్రతి చోట దీపానికి నూనె ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి.